వాకిటిల్లు. విజయనగరం పట్టణంలో గల స్థానిక వడా కాలనీలో ఉన్న సాయిబాబా ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం కమిటీ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమం సుమారు 2000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం కమిటీ నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు కొండపల్లి రామారావు సంతోషం టీవీతో మాట్లాడుతూ, సాయిబాబా ఆలయం కమిటీ ఏర్పడి 2 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని, సంవత్సరానికి 4 సార్లు మహా అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ప్రతి లక్షవారం 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ ఉపాధ్యక్షులు, సెక్రటరీ, భక్తులు సంతోషం టీవీతో మాట్లాడుతూ తమ ఆనందాన్ని తెలియజేశారు. మా ప్రత్యేకమైన మా షిరిడి సేవా సంఘం తరఫున అభినందన. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆదివారం నాడు 2000 మంది వరకు మేము అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. మేము దీని కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మా సెక్రటరీ. మా ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చెందుతుంది. ఈసారి దత్తాత్రేయ గుడి కట్టాము, వాటర్ ట్యాంకు, మినరల్ వాటరు, అలాగే వాటర్ షెడ్, ఇవన్నీ కూడా అభివృద్ధి బాగా 1 year అయింది వచ్చి. 1 year లో కూడా మా సభ్యులు, కూటమి సభ్యులు అందరూ కలిపి మా 18 సభ్యులు కూడా చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నాము. మరి ఈ విషయాన్ని ఇప్పుడు కూడా మీ సంతోష్ టీవీ వారు మాకు కవర్ చేస్తున్నారన్న ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాము. ఇప్పుడు మా వైస్ చైర్మన్ మాట్లాడతారు, తర్వాత సెక్రటరీ గారు మాట్లాడారు. నా పేరు వైరి కృష్ణమూర్తి. ఈ కమిటీ సభ్యుల్లో నేను వైస్ ప్రెసిడెంట్ ని, ఈయన ప్రెసిడెంట్ గారు, ఆయన సెక్రటరీ గారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సంతోష్ టీవీ గారికి ఈ రోజు మాకు ఈ విధంగా ఇంటి ఇవ్వమన్నందుకు చాలా అభినందిస్తున్నాం. కాకపోతే మనకి శివరాత్రి రోజున ఇది చేయవలసిన కార్యక్రమం సండే అయితే బాగుంటుందని ఈ రోజు మనం ఇది చేయవలసి అందరికీ సెలవు దినం కాబట్టి ఎక్కువ మనకి మొబిలైజేషన్ అది కూడా మా టీచర్స్ కొంతమంది ఇందులో కమిటీ మెంబర్లు ఉన్నారు, వాళ్ళకి సెలవు దినం కాబట్టి 18 మంది మేము, 3 ఆడిటర్స్, టోటల్ 21 మంది మెంబర్స్. 22/2 ఇదే రోజుని ఈ కమిటీ స్టార్ట్ అయింది. నేటికి వార్షికోత్సవం ఈ రోజు 1 year పూర్తయింది. ఈ సందర్భంగా మేము ఏంటంటే ఈ 2000 మందికి ఎస్టిమేషన్ వేసాం. 2000 మంది జనాలు వస్తారనే ఊహించుకుంటూ మేము ఈ కార్యక్రమం చేస్తాము. అలాగే ఈ సంవత్సరం టైంలో కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు దత్తాత్రేయ గుడి కొత్తగా పునఃప్రారంభించాం. అంటే ఇది కట్టింది, ఇది వరకు బాగలేదు, మళ్ళీ కొత్త వేసాం. ఇంచుమించు 12 లక్షల దగ్గర ఏమైంది. అలాగే ఈ షెడ్ కూడా 1 లక్ష రూపాయలు ఇష్టమైన వేసాం. అన్నప్రసన్న దాతలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు దాతలు మనకి కార్యక్రమం నెరవేర్చడం వాళ్ళే మెయిన్, భక్తులే మనకి ఎక్కువ దాతలు ఇస్తున్నారు. మేము కార్యక్రమాలు దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా సంతోష్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. నా పేరు ఉమామహేశ్వరరావు, ఈ కమిటీలో సెక్రటరీగా పనిచేస్తున్నాము. ఇప్పుడు ఈ రోజుకి మేము కమిటీ ఫార్మ్ అయిపోయి కరెక్ట్ గా 1 year అయిపోయింది. ఈ 1 year లో మన ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మన కార్యక్రమాలన్నీ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. వాటిలో మెయిన్ గా దత్తాత్రేయ స్వామిది నిర్మాణము, తర్వాత వాటర్ సప్లై, వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టాము, తర్వాత షెడ్ కూడా చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ ఈ ఫ్లోరింగ్ కూడా, టైల్స్, వీటన్నిటి కూడా మేము ప్రణాళిక స్టార్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మన భక్తులతో వచ్చిన దానితో మనం చేస్తున్నాము. భక్తులు కూడా స్పందన చాలా బాగుంది. మేము సంవత్సరంలో 4 మహా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడ నుంచి మన గుడి దగ్గర నుంచి. దాంట్లో ఫస్ట్ శివరాత్రి ఒకటి, తర్వాత వార్షికోత్సవం ఒకటి, తర్వాత గురు పూర్ణిమ ఒకటి, తర్వాత అలానే కార్తీక మాసంలో ఒకటి. ఈ 4 మహా అన్నదానాలు. తర్వాత ప్రతి లక్షవారం కూడా దగ్గర 250 నుంచి 300 మందికి అన్నదాన కార్యక్రమాలు అరిటాకులతోటి భోజనాలతో పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా అన్నదానానికి దీన్ని కూడా భక్తుల నుంచి వారికి విరాళాలు వస్తున్నాయి. దాని ప్రకారంగానే మనం చేయగలుగుతున్నాం. భక్తులు చూపుతుంది. ఈ రోజు మహాన్నదానానికి కూడా వస్తువులు అన్ని కూడా భక్తుల దగ్గర నుంచి వచ్చినాయి. మేము ఏమి కూడా కొనలేదు. అసలు వచ్చిన డబ్బుల్ని రూపాయలు ఈ వర్కర్స్ కి వీళ్ళకి చేస్తున్నాము. అంత బాగా భక్తుల కూడా ఉంది. అలానే బాబా గారు భక్తులను కూడా ప్రేరేపించేసి వివరాలను ఇచ్చేటట్టుగా చేస్తున్నారు. దానికి అనుగుణంగా మేము ట్రాన్స్పరెంట్ గా ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పైసే ఎవ్రీ మంత్ కూడా మనకు వచ్చింది ఏంటంటే మన ట్రయల్ బ్యాలెన్స్ లాగా బ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాంకులో అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అవ్వాలి, క్యాష్ బ్యాలెన్స్ ఎంత అయింది ఏంటనేది కూడా మొత్తం ఫ్రీగా ట్రాన్స్పరెంట్ గా చేస్తూ ఉన్నాము. అంత హ్యాపీగా. శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ షిరిడి సాయి టెంపుల్లో, సద్గురు సాయిరామ్ టెంపుల్లో
ఈ రోజు మహా అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించడం అనేటటువంటిది చాలా ఆనందదాయకంగా చాలా సంతోషంగా ఉంది. మరి కమిటీ ఏర్పడిన తర్వాత నూతన కమిటీ ఏర్పడిన తర్వాత కమిటీలో ముఖ్యంగా ప్రెసిడెంట్ గా శ్రీ కొండపల్లి రామారావు గారు ఆధ్వర్యంలోను మిగతా వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోనూ ఇదివరకంటే ఇప్పుడు దినదిన ప్రవర్ధమానకంగా టెంపుల్ ని చాలా చక్కగా అభివృద్ధి చేస్తూ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మరి అవతల కాళీగట్టు కాలనీ, దండమారం కాలనీ నుండి కూడా భక్తులందరినీ కూడా ఇక్కడ కలుపుకుంటూ అలాగే అదే విధంగా మొత్తం ఉడా కాలనీ ఫేజ్ 1, 2, 3, 4 నుండి కూడా పాలనగర్ నుండి అన్నిటి నుండి భక్తులు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది వచ్చి మరి ప్రతి లక్షవారము అలాగే సంవత్సరానికి 4 మహా అన్న సమరాధన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఆనందదాయకమైన వాతావరణంలో అందరినీ కలుపుకొట్టు చేస్తూ చక్కగా నిర్వహిస్తున్నటువంటి ప్రెసిడెంట్ గారు శ్రీ కొండపల్లి రామారావు గారికి మరియు వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు కూడా చాలా చక్కగా ఇన్ టైంలో 12:30కి కరెక్ట్ గా భోజనాలు అనేటటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. భక్తులు వచ్చినటువంటి భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చక్కగా 4 కౌంటర్లు ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా చక్కగా మరి అన్నప్రసాదం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరి కనీవిని ఎరగని రీతిలో టెంపుల్ ను అభివృద్ధి చేస్తూ మరి తన రామారామేశ్వర ఆధ్వర్యంలో చాలా చక్కగా అంటే ఒక చిన్నపిల్లలాగా వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా చక్కగా పేరు పేరున పిలుస్తూ మరి అందరికీ అన్ని సమకూర్చుతూ చక్కగా ఈ టెంపుల్ కి మళ్ళీ రావాలి అనేటటువంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసినటువంటి మరి కమిటీ వారందరికీ ముఖ్యంగా రామారామేశ్వరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు కల్పించినటువంటి కమిటీ వారికి ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.